కేరళ స్టోరీ సినిమాపై ఈ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వివాదం అయితే నడుస్తుంది. అదంతా కల్పితం అని చెప్పేసి ఇంకో పక్కన అయితే వాదన కూడా నడుస్తుంది. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మేడం ఉన్నారు. అలాగే ఈవిడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు అంటే ఈ కేరళ స్టోరీస్ 2 మూవీ విషయాల్లో అసలు ఏం జరుగుతుంది? సినిమా అంతా కల్పితం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. బట్ అక్కడేమో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని చెప్పేసి అని మనకు అనిపించింది. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒక విషయం అండి, కల్పితము అన్నప్పుడు దాన్ని కల్పితం అని ప్రూవ్ చేయమని చెప్పండి. వాస్తవాలు ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మీరు నెట్లో కొడితే మొత్తం వార్తలు నిజమైనటువంటి స్టోరీస్ ఏంటి అనేటటువంటిది ప్రత్యక్ష సాక్షులే వచ్చి చెప్తున్నారు. లవ్ జిహాద్లో మోసపోయినటువంటి వాళ్ళే వచ్చి కూర్చొని వాళ్ళ స్టోరీలు చెప్తున్నారు. దాంట్లో ఏ స్టోరీ ఉందో ఇంకా వాళ్ళని కూడా ప్రత్యక్ష సాక్ష్యాలను కూడా కల్పితాలని మాట్లాడే మేధావులు ఉన్నటువంటి ఈ దేశంలో ఆ మేధావుల్ని ఏ విధంగా జనం తీసుకోవాలని జనం ఆలోచించాల్సినటువంటి అవసరం. లవ్ జిహాద్ ఎందుకు చేస్తారంటారు మేడం? ఎందుకు చేస్తారు అనంటే, ఎందుకు మీ ప్రశ్న ఎలా ఉందంటే, లవ్ జిహాద్ నాశనం చేయాలి, హిందుత్వాన్ని నాశనం చేయాలి, హిందువుల ఆడపిల్లల్ని నాశనం చేయాలి, ఇది ఒక్కటే వాళ్ళ అజెండా. ఇక్కడ 2047 నాటికల్లా ఇక్కడ మొత్తం పూర్తిగా భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలి. అలాగే 2040 కల్లా మొత్తం టోటల్గా హిందువులు ఎవరో ఉండడానికి వీల్లేదు. ఆడపిల్లల్ని సెక్స్ బానిసలుగా తయారు చేయాలి. అలాగే వాళ్ళని మగవాళ్ళని హత్యలు చేయడము, మత మార్పిళ్ళు చేయడం, ఇది వీళ్ళ యొక్క అజెండా. ఆ అజెండా నడిపేటటువంటి ప్రయత్నంలోనే లవ్ జిహాదీ అనేటటువంటిది ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇవాళ మనం మాట్లాడడం ఏంటమ్మా, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మీడియాకి దమ్ము ధైర్యం లేదు లవ్ జిహాదులు బయట పెట్టేది. అంతే తప్పితే మీడియా దాస్తున్న వాస్తవాలు ఈరోజు బయటికి వచ్చాయి. అందుకే అందరికీ భయం వేస్తుంది, ఎందుకంటే మాట్లాడడానికే భయం. అదే హిందూ ఏదన్నా ఒక చిన్న తప్పు పని చేస్తే దాన్ని మాత్రం బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి చావు కొడతారు. కానీ చంపుతున్నా కూడా లవ్ జిహాదుల పేరు మీద శవాలై ముక్కలై ఎన్ని ముక్కలు చేస్తున్నారో ఒక్కొక్కళ్ళని. ఒక్క హిందూ ఆడపిల్ల శవం అయితే మాట్లాడేటటువంటి ధైర్యము ఈ మీడియాకి లేదు, ఈ సోకాల్ సెక్యులర్స్కి. ఇప్పుడు కేరళ స్టోరీస్ మూవీపై సెంట్రల్ బోర్డ్ దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. అంటే ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటారు? ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. సెంట్రల్ బోర్డ్ ఏమి హోల్డ్ చేయలేదమ్మా. ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. మూవీ నేను చూసిన మూవీ రిలీజ్ అయింది, రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సూన్. మేమందరం సినిమా చూసినాం. ఎందుకనంటే అక్కడ ఒకటి అవాస్తవాలు అనుకున్నప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? అవాస్తవాన్ని ప్రూవ్ చేయాల్సింది కదా మీరు. వాస్తవాలు కాబట్టే కోర్టులు నడుస్తున్నాయి, వాస్తవాలు కాబట్టే భయపడ్డారు. అది బయటకు వస్తే ఈ యొక్క అసలు స్వరూపం ముసుగు తీసిన తర్వాత ముసుగు వెనక ఏం జరుగుతుందనేది జనాలకి తెలుస్తుంది. హిందువు జాగృతమవుతాడన్న భయంతో ఈ కోర్టులు తర్వాత ఈ కేసులు ఇవన్నీ వేసి ఇప్పుడు ఇది సినిమాలాగే చూడాలంటారా, లేకపోతే నిజంగానే బయట జరుగుతున్నటువంటి అంటే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాదనే కదా సినిమాలాగే చూడాలి అని చెప్పేసి అన్న ఒక మాట కూడా ఉంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్, అంటే దీన్ని ఈ సెన్సిటివ్ కంటెంట్ని సినిమా రూపంలో చూస్తే జనాల్ని ప్రభావితం చేసే విధం, అంటే రేపు పొద్దున్న రోజు ఉధృతంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా మేడం. అమ్మ ఇక్కడ ఒక్క విషయం, అంటే ఆడపిల్లలు చచ్చిపోవచ్చు, చంపేయచ్చు, ముక్కలుగా నరకచ్చు, లవ్ జిహాదీల పేరు మీద తీసుకెళ్ళిపోవచ్చు. భారతదేశంలో ఇప్పటికీ 28,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. దాని గురించి ఒక్క సెక్యులర్ అయినా మాట్లాడుతుందా? ఈ సోకాళ్ళు కుహనా మేధావులు, కుహనా జర్నలిస్టులు అందరూ ఈ మిస్ అయినటువంటి ఆడపిల్లలు ఎక్కడున్నారో తేల్చమని చెప్పండి. అప్పుడు లవ్ జిహాద్ మీద తీసిన ఈ సినిమా అబద్ధమని మేము మాట్లాడతాం. అర్థమైందా? వాస్తవాలు తెలియద్దు అంటే ఇక్కడ ఆడపిల్లలు ఎక్కడికి మిస్ అవుతున్నటువంటి ఆడపిల్లలు ఎక్కడికి తరలించబడుతున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళ జాడ తెలీదు. వాళ్ళ గురించి మాట్లాడడానికి లేదు, వాళ్ళ గురించి కోర్టుల్లో వేయడానికి వీళ్ళకి మానవత్వం రాదు. కానీ ఒక వాస్తవాన్ని బయటికి తీసి ఆడపిల్లల్ని ఏ విధంగా చేస్తున్నారో, హిందూ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి మాధ్యమాలు ఉపయోగపడాలి. ఒక సినిమా కానీ ఒక మీడియా కానీ అవేర్నెస్ తీసుకొస్తుంది. అవేర్నెస్ దిశగా ఇవాళ హిందుత్వం కదులుతుంది. ఈ బీఫ్ తినడం కానివ్వండి, లేకపోతే అమ్మాయిలు బ్రాహ్మిణి ఒక రేటుకి, లేకపోతే ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడపిల్లలు ఇంకొక రేటుకి, ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్ష్యం చెంగూరు బాబా ఉన్నాడు కదమ్మా. చెంగూరు బాబాని వ్యవస్థే కదా పట్టుకుంది. చెంగూరు బాబా రెడ్ డైరీలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క కులానికి ఉన్నటువంటి ఆడపిల్లకి రేట్లు కట్టి మరి ఇప్పుడు 100 కోట్లు సంపాదించాడంటే వెనక ఎన్ని కోట్ల బిజినెస్ నడిచి ఉంటుంది. ఎంతమంది ఆడపిల్లల రక్తము, ఆడపిల్లల కన్నీళ్ళు, ఆడపిల్లల యొక్క దైన్యమైనటువంటి జీవితాలు దాంట్లో ఉన్నాయి. చెంగూరు బాబా ప్రూవ్ చేశాడు. ఇంకేంటి, నిజమంటారా అని ముందు మీడియా తెలుసుకోండి. ముందు అసలు ఏం జరుగుతుంది అనేటటువంటిది తెలియకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడదు. అక్కడ మాత్రం వివరాలు ఉంటాయి, ఇక్కడ మాత్రం వివరాలు ఎందుకుండవు? వాస్తవం చెంగూరు బాబా రూపంలో ఎదురుకుండా కనిపిస్తుంది కదా, ఇంకేం మాట్లాడాలా? ఇది నిజమంటారా అనంటే
అది నిజమే కదా. ఎక్కడ ఏ పిల్ల బ్రాహ్మణ పిల్లకి ఎంత, తర్వాత క్షత్రియ పిల్లకి ఎంత, దళితులకి ఎంత, ఇంకొకరు బీసీలకి ఎంత, ఇంత అని రేటు కట్టి మరి హిందూ ఆడపిల్లల్ని ఈ విధంగా నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా మేము? చూస్తూ కూర్చుంటామా మేము? అంటే హిందువుల పట్ల ఎవరికి ఏం జరిగినా కూడా మీరెవరు ఉపేక్షించేది లేదు. సమస్య లేదమ్మా, సమస్య లేదు. షూర్ అంటారా? 200% షూర్. హిందువులకి ఏం జరిగినా, అన్యాయం జరిగినా, ఏం జరిగినా కాదు, ఇక్కడ హిందూ తప్పు చేస్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో మేము మెళ్ళకి ఎక్కించుకున్నాం. తప్పు చేసేవాడు హిందూ అయినా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. హిందుత్వం జోలికి వచ్చి అన్యాయంగా అక్రమంగా ఇక్కడ దహనాలు, తర్వాత మారణకాండలు ఇలాంటివి చేస్తే మాత్రం, మత కలహాలు రేపితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. అయితే రీసెంట్గా జరిగినటువంటి పాపని కాలుతో తనడం గురించి మీకు తెలిసే ఉంటుంది. అదొక టెంపుల్లో జరిగింది. టెంపుల్లో బేసిక్గా ఆ 100 రూపాయలని తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆ తల్లిని బిడ్డని ఆ రకంగా అంటే కుటుంబాన్ని ఈడ్చుకెళ్ళి కొట్టడం కానివ్వండి, ఇవన్నీ చూసి కూడా ఎందుకు మరి స్పందించలేకపోయారు? నేను ఎందుకు స్పందించలేదు? నేను ఖచ్చితంగా స్పందించాను. కులాల కుమ్ములాటతో కొట్టుకు చస్తున్నారు, దేశం ఎక్కడ పోతుందో ముందు చూడండి అని చెప్పేసాను. ఎందుకు మాట్లాడలేదు? మేము ఎందుకు మాట్లాడడం? ఇంకొక విషయం ఏంటంటే, అంత చిన్న పాప, 2 నెలల చిన్న పాపని గుడికి తీసుకువెళ్ళడం అనేటటువంటిది నేను ఆక్షేపిస్తానమ్మా ఫస్ట్. ఎందుకంటే గుడిలో రద్దీ ఉంటుంది. ఇంకొకటి 6 నెలలు వచ్చేంత వరకు పసిపిల్లను గుళ్ళకి తీసుకెళ్ళకూడదు. అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఆ పసిబిడ్డ బలి అయింది. అక్కడ ఉన్నది ఏ కులమైనా, అగ్ర కులమా, దళిత కులమా, ఏ కులమైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. హిందూ అయినా కూడా హిందూ అని పద్దాక ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ కులం అడిగారు, కులంలో ఉండేది హిందువే. అది ఫస్ట్ ప్రశ్నలు అడగడం నేర్చుకోండి, మీరు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. అంతేగాని భావోద్వేగాలు మీరు రెచ్చగొడుతున్నారు, మేము రెచ్చగొట్టట్లేదు. ప్రశ్నల రూపంలోనో లేకపోతే నేరేషన్ రూపంలోనో మీరు ఫస్ట్ నేర్చుకోండి. భాష నేర్చుకున్న తర్వాత మా దగ్గరికి రండి. జై భారత్.